హాయ్ అండి, ఈరోజు మన వీడియో రాగి పిండితో దోశ చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏ పప్పు నానబెట్టకుండా వేసేసుకోవచ్చు. రండి, దానికోసం ఇక్కడ ఒక గిన్నెలో 1.5 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అల్లం పచ్చిమిర్చి, సన్నగా తురిమిన కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకుని దీనిలోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పైన పెట్టి హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోవడమే. దోశ వేసేసుకుని చుట్టూ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. ఏ పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాగి పిండితో దోశ అయితే వేసేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి పిండితో అయితే దోశలు వేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.